దాని మొదటి విషయం ఏంటంటే అందరూ తెలియాల్సింది, మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు దాన్ని లెనిన్ ప్రజాస్వామ్య ఎదుర్చోదని చైతన్యం రాసుకున్నాము. ఆ కాన్సెప్ట్ తప్పని నేను చెప్పాను. ఆయన చెప్పదలుచుకుంది డెమియూర్స్ అనే మాట ఆయన చెప్పదలుచుకుంది మన నెత్తి మీద కూర్చున్నటువంటి తప్పుడు చైతన్యం అని అన్నాడు. మనందరం కూడా ప్రజాస్వామ్యం కావాలని కోరుతున్నాం అన్ని రంగాల్లో కూడాను. ప్రజాస్వామ్యం అనగా బూర్జువా హక్కు మాత్రమే అనే విషయాన్ని నా 1-4 సార్లు చెప్పాడు. లెనిన్ పొలిటేరియన్ డిక్టేటర్షిప్ అనే శ్రామిక నియంత్రణతో కావాలి అని చెప్పాడు, కానీ ప్రజాస్వామ్యం కావాలని చెప్పలేదు. ప్రజాస్వామ్యం ఉన్నంతకాలం రాజ్యం ఉంటుంది, రాజ్యం ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం ఉంటుంది. కానీ మన లక్ష్యం రాజ్యాన్ని అంతం చేయడం, రాజ్యం అంతరించిపోవడం అనేది అయితే డెమోక్రసీ కూడా అంతరించిపోవాలి. నా సమస్య శ్రామిక నియంత్రణ గురించి కాదు, రాజ్యం గురించి, ప్రజాస్వామ్యం గురించి అని లెనిన్ అన్నాడని ఆయన ఏంగెల్స్ని కూడా మళ్ళీ ఇంకోసారి కోట్ చేశారు. రాజ్యం అంతరించిపోయినప్పుడు మాత్రమే, రాజ్యం అంతరించిపోవడం అంటే ప్రజాస్వామ్యం కూడా అంతరించిపోవాలి. ప్రజాస్వామ్యం అనేది కేశవానంద భారతి కేసులో చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఏమిటంటే అది ఆస్తి హక్కుని సమర్థిస్తుంది, రక్షిస్తుంది అని. ఇది ఆర్టికల్ 370 మరొకటి రద్దు చేసినప్పుడు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని మనం గౌరవ చేసుకుంటాం, కానీ నిజం అది కాదు. భారత రాజ్యాంగమే ఆ హక్కుల్ని కాపాడుకుంటుంది. అది మనం మర్చిపోయి తిరిగేసి వాడి కావలసిన ఆదర్శాలని మనం కోరుతుంటాము. ప్రజా సంఘాలు కానీ సివిల్ లిబర్టీ సంఘాలు కానీ ఆ పని చేస్తుంటాయి. ఇది లెనిన్కి వ్యతిరేకం అని చెప్పాడు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి అనుకునేది ఈ రాజ్యాన్ని హబస్ చేస్తున్న పని చేయాలి మనం, అంతేగాని వాడు కోరుకున్న పద్ధతిలో మనం పోరాటం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. అంతిమంగా అదే రూపాన్ని అవి తీసుకొస్తాయి. అది చాలాసార్లు చెప్పాడు లెనిన్ ఆ విషయాన్ని. హిట్లర్ ప్రజా సమాధానంలో వచ్చారు, మోడీ గారు కూడా ప్రజా సమాధానంలో వచ్చారు, మరొకరు కూడా ప్రపంచ నియంత్రణలు కూడా ప్రజాస్వామ్యం ద్వారానే వచ్చారు. మళ్ళా మనం రెస్టోరేషన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం, భారత రాజ్యాంగం మౌలిక ఆదర్శం కాపాడుదామని మనం చాలా అమాయకంగా అంటున్నాం. భారత రాజ్యాంగం మౌలిక ఆదర్శాలు స్వేచ్ఛ, స్వాతంత్రం ఒకరు చెప్పిందన్నీ కూడాను ఉన్నత వర్గాలు, ఆర్థిక వర్గాలకు సంబంధించిన హక్కుల గురించి మాట్లాడేది, కానీ సామాన్య ప్రజల యొక్క హక్కుల గురించి మాట్లాడలేదు. అది చర్చకు వచ్చినప్పుడులా కూడా వాళ్ళ న్యాయస్థానంలో ఆ తీర్పులు ఇచ్చింది. మరి ముఖ్యంగా కేసులో వాడికి ఆస్తి హక్కునే దేశమైనటువంటి బుర్జువాలు వాళ్ళు ఆయన పక్షాన మాట్లాడారు. అదంతా ఆశయం కోసమే, కానీ నిరాస్తి పరుల హక్కుల కోసం ఈ రాజ్యాంగము లేదు, ఈ ప్రజాస్వామ్య హక్కులు లేవనేది ఆయన చెప్పదలుచుకున్నాడు. తర్వాత అదే లెనిన్ చర్చ ఎక్కడ చేశాడంటే సమాన శ్రమకు సమాన వేతనం అనేది అదే పెద్ద కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏమీ కాదు, అది బూర్జువా సిద్ధాంతమే. ఒకే పనికి ఒకే జీతం అనేది అది సోషల్ సమాజం యొక్క ఆరంభంలో మనం చేస్తాము, కానీ దాన్ని మించి మనం ఆలోచించాలి. ఈ డెమోక్రసీ మనకు సరిపోదు. మనకు అంత మంచి ఆలోచించాలంటే మనిషి తన శక్తిని బట్టి శ్రమ చేయాలి, తన అవసరాన్ని బట్టి పొందాలి. అప్పుడు డెమోక్రసీ అనే మాట అంతరించిపోతుంది అంటారు. థ్యాంక్ యూ.